నేను మీ జనం టీవీ శంకర్ ఈ రోజు ఒక మంచి విశ్లేషణతో మీ ముందుకు వచ్చిన దీనికి సంబంధించి ఏంటి అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ మంత్రివర్గ విస్తరణ. ఎవరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలనే అంశం వచ్చినప్పుడు వివిధ రకాల సామాజిక వర్గాలకు ఈ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఎస్సీ కోటా నుండి మంత్రి పదవి ఎవరికి వస్తుంది, ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎస్సీ కోటాలో పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. ముఖ్యంగా ఒకరు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఇంకొక నేత ఉమ్మడి నల్గొండ జిల్లా గతంలో తుంగతుర్తి నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు, రీసెంట్ గానే ఎమ్మెల్సీ అయిండు. ఆయన ఎవరో కాదు, అద్దంకి దయాకర్. ఈ ఇద్దరి మధ్యలో పోటీ నడుస్తున్నది. ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి వస్తుంది, ఎవరు అర్హులు, రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి, ఎవరికి పుల్లలు పెడుతున్నారు, చివరిగా ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు, మంత్రి పదవి ఈ ఇద్దరిలో ఎవరికి వస్తారనేటువంటి అంశాన్ని మీ ముందు తీసుకొస్తా. విషయం మీద పూర్తిగా మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం. అయితే ముందుగా మనం ఈ గడ్డం వివేక్ గురించి మాట్లాడుకుందాం. గడ్డం వివేక్ ఎవరు? గడ్డం వెంకటస్వామి వాళ్ళ కొడుకు. ఈయనకు గడ్డం వెంకటస్వామి ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం, పూర్తిగా కాంగ్రెస్ లాయల్ పర్సన్ వెంకటస్వామి. ఆయనను కాకా అని కూడా అంటారు. కాకా అంటే కాంగ్రెస్ కార్యకర్త అని అర్థం అంట. అట్లాగే ఆయన గుడిసెల వెంకటస్వామి అని కూడా అంటుంటారు అక్కడక్కడ. ఇట్లా జరుగుతున్న తరుణంలో ఎవరికి మరి ఈయన కాంగ్రెస్ పార్టీ లాయల్ గా ఉన్నాడా? వెంకటస్వామి లాయల్ గా ఉన్నాడు. ఆయన కొడుకు అయినటువంటి వివేక్ లాయల్ గా ఉన్నాడు అంటే ఎక్కడ కూడా లాయల్ గా ఉన్నట్టు కనబడలేదు మనకు. అయితే వివేక్ వెంకటస్వామికి కొడుకు వివేక్ ఉన్నాడు, వినోద్ ఉన్నాడు. వినోద్ ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, చెన్నూరు ప్రాంతానికి ఈ వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. పెద్దపల్లి ఎంపీగా వివేక్ కొడుకు వంశీ, గడ్డం వంశీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నాడు అక్కడ. ఆ కాన్స్టిట్యున్సీలో పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7కు 7 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది క్రెడిట్ అంతా ఈ వివేక్ వెంకటస్వామి కుటుంబానికి పోతనేటువంటిది అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇది ఆ కాన్స్టిట్యున్సీని చూస్తే 7కు 7 గెలిచిర్రు, కానీ రాష్ట్రం మొత్తం చూస్తే ఈ 17లో 16కు 16 గెలవాల్సిన అవసరం ఉంది కదా, గెలవలేకపోయారు అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఈ వివేక్ వెంకటస్వామి ఈ వివేక్ కి ఒక పేపర్ ఉంది, వెలుగు. అది అసలు పేరు ప్రభాత వెలుగు, కానీ వెలుగు అంటుంటారు. అట్లాగే ఒక ఛానల్ ఉంది, V6 ఛానల్. ఈ 2 ఛానల్ ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే దానిలోకి పోతాడు, వాళ్ళకి అనుగుణంగా వార్తలు పెడుతుంది. గతంలో అయినే కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళ నాన్నతో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలోకి రావడం వల్ల వెంటనే జంప్ అయిండు, బీఆర్ఎస్ పార్టీలో చేరిండు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారిండు. ఆ వార్తలు కూడా అట్లే రాయించిండు V6 తోటి, వెలుగుతోటి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే బీజేపీలోకి పోయిండు. బీజేపీలో కొన్ని రోజులు ఉన్నాడు. ఆయన ఛానల్ ఆయన పత్రిక కూడా బీజేపీకి సపోర్ట్ గా రాసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గ్రహించి 6 నెలల ముందే కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. చెన్నూరు ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు, ఇంకో దగ్గర ఎమ్మెల్యేగా వాళ్ళ అన్న వినోద్ గెలిచిండు, వాళ్ళ కొడుకు ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా ఉన్నాడు. అయితే ఈ వివేక్ ది నిలకడలేని మనస్తత్వం, కార్పొరేట్లకు కొమ్ము కాస్తుంటాడు. ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారం పార్టీలోకి పోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. అధికారం లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు. ఈయన కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, లా కాలేజ్ ఉంది, కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన కొట్లాడలేదు, వాళ్ళ అనుకూలంగా మాట్లాడలేదు. ఎప్పుడు కూడా తన ఆస్తిని కాపాడుకోవడం కోసం, తన అంతస్తు కాపాడుకోవడం కోసం, తనకు పదవి కావడం కోసమే పరితపిస్తున్నటువంటి వ్యక్తి ఈ వివేక్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీని అటు కేసీఆర్ ని ఇరుకున పెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి పరిస్థితి మనం చూసినాం. అట్లాగే ఇప్పుడు ఆయన అధికారంలోకి రాగానే వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు, ఆయన చౌటుప్పల్లో ఏదైతే కోమటిరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా ఇప్పటి వరకు వాళ్ళు కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇప్పటికీ మొన్నటి దాకా ఆయనకు ఏ పదవి రాకుండా కోమరెడ్డి వెంకరెడ్డి అడ్డుపడ్డారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. ఆయనకు పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. చాలా ఓపికతో ఉండేటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. తెలంగాణ ఉద్యమంలో ఆందోళన చేసిండు, ఉద్యమాలు చేసిండు, ఎన్నో రాస్తారోకలు చేసిండు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిలిచిండు, పోరాటంలో ముందు నిలిచిండు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడిండు
అద్దంకి దయాకర్. పేదలు పిలిస్తే పోతాడు, పేదల పక్షపాతిగానే ఉన్నాడు, పేదల విషయంలోనే మాట్లాడతాడు. ఏ టీవీ అనాలిసిస్ లో చూసినా కూడా ఆయన సిద్ధాంతకర్త లాగానే కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ గానే ఇప్పటికీ మాట్లాడుతుంటాడు. కాంగ్రెస్ పార్టీ గీసిన గీత ఇప్పటికి దాటలేదు, దాటే అవకాశం కూడా తెచ్చుకుంటాడని మనం అనుకుంటలేం. పదవి రాకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా ప్రయత్నాలు చేసిండు. అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా తను ఏ అధికారం ఎమ్మెల్యే లేకున్నా ఎమ్మెల్సీ లేకున్నా ఎందరు ఇబ్బంది పెట్టినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిండు. ఇద్దరికి సంబంధించినటువంటి బలాలు బలహీనతలు. అయితే ఈ ఇద్దరిలో అర్హుడు ఎవరు అనర్హుడు ఎవరంటే మంత్రి పదవికి కావాల్సినటువంటి అన్ని అర్హతలన్నీ కూడా ఈ అద్దంకి దయాకర్కే ఉన్నాయి. అనర్హుడు ఎవరంటే వివేక్. ఇద్దరు మళ్ళా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే. పార్టీలు మారిండు వివేక్, పార్టీలు మారలేదు, పార్టీ కష్టకాలంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిండు అద్దంకి దయాకర్. ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంది. అధికారంలో ఉన్నప్పుడే వివేక్ వచ్చిండు, అధికారంలో ఉన్నా లేకున్నా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇది ఇట్లా కొనసాగుతుంది. మరి ఈ గడ్డం వివేక్ కు అడ్డుపడుతున్నది ఎవరంటే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వివేక్ మీద విమర్శలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని నేను కాపాడుకుంటూ వచ్చినా అని చెప్పి అట్లాంటి వ్యక్తిని నాకు మంత్రి పదవి ఇవ్వాలి కానీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిండు ఊసరవెల్లిలాగా, అట్లాంటి కుటుంబానికి మంత్రి పదవి ఎట్లా ఇస్తారని చెప్పేసి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాలడ్డం పెడుతుండు వివేక్ కు మంత్రి పదవి రాకుండా. రైట్. మరి నిజంగా ఇక్కడ అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తిలో ఆయన 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. మరి ఆయనకు మంత్రి పదవి వస్తుందా అంటే వచ్చే అవకాశం లేదు. ఎందుకోసం చౌటుప్పల్లో కోమటిరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు మొన్నటిదాకా రివెంజ్ తీసుకున్నారు కోమటిరెడ్డి సోదరులు. మొన్న ఎమ్మెల్సీ వచ్చింది. మరి అట్లాంటి ఆయనకు మంత్రి పదవి రావాలని కోరుకుంటారా? పైగా అదే జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తుంది, ఆ మంత్రి పదవి చిన్నది కాదు పెద్దది కాదు, ఇక నాకు హోంశాఖ మంత్రి వస్తుంది అని చెప్పిండు. మరి అద్దంకి దయాకర్ కు రావాలని కోరుకుంటారా కోమటిరెడ్డి సోదరులు? జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ పక్కన మంత్రిగా ఉండాలని, పక్కన కూర్చోవాలని కోరుకుంటారా? ఎందుకు? ఎంతసేపు మా కాళ్ళ కింద ఉండాలి అనే మనస్తత్వం కలిగినటువంటి నేతలు ఈ కోమటిరెడ్డి సోదరులు అనేటువంటి చర్చ కూడా జనాల్లో నడుస్తా ఉంది. కాబట్టి అన్ని అర్హతలున్నా కూడా ఈ అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి రాకుండా ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది నేతలు. ఏం అర్హత లేకున్నా కూడా వివేక్ వెంకటస్వామికి, గడ్డం వివేక్ కు మంత్రి పదవి రావాలని అనేక మంది రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గం నుంచి వెళ్ళి, మాల సామాజిక వర్గం నుంచి వెళ్ళి అద్దంకి దయాకర్కి ఇస్తే వివేక్ ఇవ్వరు, వివేక్ ఇస్తే అద్దంకి దయాకర్కి ఇయ్యరు. ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి, జానారెడ్డి కావచ్చు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా వివేక్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒకటే బిజినెస్ పార్ట్నర్స్, కార్పొరేటివ్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు, వ్యాపారంలో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆయనకు రావాలని కోరుకుంటున్నారు. ఆటోమేటిక్ గా ఆయనకు వస్తే ఈయనకి ఇవ్వరు. ఇక నల్గొండ జిల్లాలో ఏమొచ్చినా రావాల్సింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వస్తుంది. పోటీలో ఎవరు ఉండరు అనేటువంటిది వీళ్ళకు ఉన్నది. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఏం చేస్తున్నాడు? ఏమొచ్చినా అద్దంకి దయాకర్కి ఇవ్వాలి, అద్దంకి దయాకర్కి ఇస్తే అదే కోటలో ఈ వివేక్ కట్ అవుతుంది అనేటువంటిది కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న మాట. మరి దీని మీద రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తాడు? అందరినీ పక్కకు పెట్టి నిజాయితీగా కొట్లాడినటువంటి అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి నేతలందరూ కూడా ముఖ్యమంత్రి పదవి సీటు తీసేస్తాం, అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి ఇస్తే నీకు ముఖ్యమంత్రి పదవి కావాలా, అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి కావాలా? అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి ఇస్తే నీ ముఖ్యమంత్రి పదవి పోతుంది, నీ ముఖ్యమంత్రి పదవి కావాలంటే అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి ఇవ్వద్దు అనేటువంటి కండిషన్ పెడతారు, పెట్టినట్టు మనకు సమాచారం. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆయనకు ముఖ్యమంత్రి పదవే కావాలి కాబట్టి అద్దంకి దయాకర్ నువ్వు ఊకోవడానికి ఎమ్మెల్సీ వచ్చింది, నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా, నువ్వే ముఖ్యమంత్రి అనుకో అనే విషయం చెప్తాడు, ఆయన సల్లబుచ్చుతాడు. కాబట్టి అన్ని అర్హతలు ఉన్నటువంటి అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి వచ్చే అవకాశం మొత్తమే లేదు. ఏ అర్హతలు లేకున్నా మంత్రి పదవి వచ్చే అవకాశం 100% వివేక్ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కథ.